హేయ్, వెదర్ చాలా బాగుంది. కమోన్, ఎంజాయ్ చేద్దామా? ఏమైంది? ఇది కరెక్టేనా? వై నాట్? కోర్టు కూడా తీర్పిచ్చింది కదా ఇలాంటివి తప్పు కాదని. తప్పు కాదని చెప్పాల్సింది కోర్టు కాదు, మనస్సాక్షి. మనస్సాక్ష ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయించేటప్పుడు మరి ఆ తప్పుడు ఆలోచనలు కోరికలు కలగడం కూడా తప్పే కదా. కోరికలు కలగడంలో తప్పు లేనప్పుడు అవి తీర్చుకోవడంలో తప్పేంటి? అనేది ఒక బయలాజికల్ నీడ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ సైకలాజికల్ నీడ్ కూడా. అరుణ్, నాకు భర్త ఉన్నాడు, ఓ కూతురు కూడా ఉంది. భర్త? తను కూడా ఒక భర్తేనా? ఒక భార్య తనకేం కావాలో తనే చెప్పుకోవాలా? ఇలాంటివి చెప్పుకుంటేనే అర్థమవుతాయా? భర్త స్వయంగా తెలుసుకోలేడా? అలా తెలుసుకోలేనప్పుడు ఇన్నాళ్ళ మీ కాపురానికి ఇంక అర్థమేంటి? అవన్నీ నాకు తెలీదు అరుణ్, కానీ నేనున్న పరిస్థితికి ఇది సరిపడదు. ఏదో పెళ్లిలో సరదాగా పరిచయం అయ్యా, నీ మాటలు నాకు బాగా నచ్చాయి. తర్వాత ఫేస్బుక్లో చాటింగ్ చేసుకోవడం, వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకోవడం, ఇదంతా నాకు కొత్తే అయినా నాకెందుకో ఇది చాలా ఇష్టంగా అనిపించింది. ఆ ఇష్టంతోనే నిన్ను ఇంటికి రమ్మన్నాను. నిన్నిలా కలవడం మొదటిసారి అయినా ఏదో తెలియని అనుభూతి, చాలా బాగుంది. చూడంజలి, సూర్యుణ్ణి కూడా మంచు ముద్దలా మార్చేంత అందం నీది. చల్లని చంద్రుడిలో కూడా సెగలు పుట్టించే రూపం నీది. ఎదురుగా నీవు నిల్చుంటే ఎన్నో జన్మల ఎడబాటై నీకోసం తిరిగొచ్చిన తాపసిలా క్షణక్షణం నీ అందాల మైకంలో, నీకోసం నిట్టూర్పులో మౌనం సగమై మోహం సగమై నాలో నేనే రగిలిపోతున్న ఈ వేళ జాలి లేదా సఖీ? ఈ కవితలకి నేను పడిపోయాను. నీ అందానికి నా మాటలు కూడా కవితలవుతున్నాయి. Wow, you look more from back, baby. You're so hot. మూడొస్తుందిరా. షడప్ అరుణ్. ఏ, నువ్వు కోరుకుంటున్న సుఖం నీకొద్దా? సుఖానికి నీ దృష్టిలో అర్థమేంటి అరుణ్? మన పరిచయం ప్రేమగా మారగానే నిన్ను నువ్వు మర్చిపోయేలా ఒక కొత్త లోకాన్ని చూశానన్నావు. ఇప్పుడు ఆ లోకాన్ని కూడా మర్చిపోయేంత ఆనందాన్ని చూస్తావు. ఆనందమా? అలాంటి మాటలు మర్చిపోయి చాలా ఏళ్ళవుతోంది. అందుకేగా గుర్తు చేయడానికి నేనొచ్చా. ఇంత అందాన్ని నేను గుంజుకోవాలనుకోవట్లేదు, నువ్వు అర్పిస్తే తీసుకోవాలనుకుంటున్నాను. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. నీ బాడీని సుఖపెట్టడం నీ బాధ్యత. ఈ విషయంలో నీ మనసుని అడ్డం రానివ్వకు. నీ మైండ్కి రైట్స్ ఇవ్వు. యునో, మైండ్ ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది, ప్రతి చోట కరెక్ట్గానే చెప్తుంది. బాడీ విషయంలో కూడా తాగకు చస్తా ఉంటుంది, కానీ మేమేం చేస్తాం? మనసు లాగుతుందని బాటిళ్లకు బాటిళ్లు లాగించేస్తాం. నీ బాడీకి నీ మైండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, కానీ నీ మనసు వద్దని వెనక్కి లాగుతుంది. అందుకే నీ మనసుని లాక్ చేసి నీ మైండ్ చెప్పినట్టు నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. అరుణ్, నువ్వెన్ని చెప్పినా నా మనసు నా మైండ్కి తప్పనే చెప్తాంది.